ముందుగా అందరికీ నమస్కారం. మనం కథను ముందుకు తీసుకువెళ్తాము. అనగనగా గాంధార్య రాజ్యం అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మహారాజు అయినటువంటి సుబల మహాశయుడు, ఇతని భార్య అయినటువంటి సుధర్మ, వీరిరువురికి 100 మంది సంతానం. ఈ 100 మంది సంతానంలో చివరివాడు ఆడకుమార్తె, ఆమె గాంధారి. ఈ 100 మంది సంతానంలో తెలివైన వాడు, పాచికల్లో దీర్ఘుడు, శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు అతనే మన శకుని. ఇక కథ మీరు ముందుకు సాగిస్తారు. దాని గురించి నువ్వు ఏమి కంగారు పడమాకు. నేను పండితులను పురోహితులను సంపాదిస్తాను. సంపాదించాను. వారు కుజదోషాన్ని పరిష్కారం వరిని వివాహం చేయమన్నారు. ఈ కుజదోషానికి పరిష్కారం వారికి లేదు. ఈ తర్వాత తరుణం, ఈ కులదోషం తొలగిపోయిన తర్వాత వీరు ఎలా వీళ్ళ కుమార్తెకు వివాహం జరిపిస్తారో మనం చూద్దాం. ఎవరు అక్కడ? స్వయంవరానికి ఏర్పాటు చేయండి. నమస్కారం. మేము మీ సందేశం విని ఇచ్చేసాను. మేము కురురాజ్య మహారాణి, మీ కుమార్తెకి వరుడు కావాలని సందేశం పంపించారు. మా కుమార్తె అయినటువంటి ధృతరాష్ట్రుడికి మీ కుమార్తె అయినటువంటి గాంధారిని వివాహం చేయమని మేము ఆశిస్తున్నాం. మాకు మరి ఒక సమయం కావాలి. మంచిది. ఆహా, ఏమి ముఖము! ఎవరైనా చూడగానే ఆకర్షిపోయేటటువంటి కల్లపూల వంటి కళ్ళు, చంద్రబింబం వంటి ఇంతటి అందగత్త ఎక్కడా దొరకదు. నమస్కారం. మీరేం నిర్ణయించుకున్నారు? మీ కొడుకు ధృతరాష్ట్రుడు గుడ్డివాడని ఈ సందేశాన్ని తిరస్కరిస్తున్నాను. భీష్మ, ఏమైంది అంబిక? ఏమి అంత ఆగ్రహంగా ఉన్నావు? మన కురురాజ్యానికి అవమానం జరిగింది. ఏమిటి అవమానం? గాంధారి రాజకు వాస్తవ్యులు మన ధృతరాష్ట్రుడిని వారి వివాహం చేయమన్నారు. దాని ద్వారా మీరు యుద్ధం నిశ్చయించారు. ఇంత చిన్న అవమానానికి అంత పెద్ద యుద్ధం, ఇది చాలా అధర్మం. మీరు మొన్న నాకు ఒక వరం ఇచ్చారు కదా, ఆ వరం ఇప్పుడు నెరవేర్చింది. సరే, నీ వరాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఎవరక్కడ? కురురాజ్యంపై యుద్ధానికి సిద్ధం కండి. మనం ఇప్పుడు ఈ ఇరువురి యుద్ధాన్ని మనం తిరిగిద్దాం. యుద్ధ తీరును ప్రారంభించండి. ఇంతటి భీకర యుద్ధంలో తన కుమారుడైన శకుని ఉపాయంతో యుద్ధాన్ని ఎలా ఆపాడో, ఎలా తన తెలివితో ఆపాడో చూద్దాం. తండ్రి గారు ఆపండి. ఏమండి? భీష్ముల వారికి ప్రణామాలు. ప్రభు, మీరు చాలా బలవంతమైన వాళ్ళు. మేము మీ బలం ముందు మేము యుద్ధం చేయలేము. మా తండ్రి గారితో మాట్లాడి ఈ యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకొని వస్తాను. ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ యుద్ధాన్ని ఆపేయండి. భీష్ముల వారు చాలా బలమైన వాళ్ళు. ఎందుకని ఇతడిని బుద్ధి బలంతో ఓడించి, అవును అది నిజమే కదా, ఓడించి నా చెల్లి అయిన గాంధారిని అతని కుమారుడైన ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం జరిపించింది. దాని తర్వాత మనం కవర్ చేయించుకోలేదు. సరే, నేను వెళ్ళి భీష్ముడితో మాట్లాడతాను. ఏమి నిర్ణయించుకున్నావు సుబల? మీ అల్లుడైన ధృతరాష్ట్రుడికి మా కూతురిని వివాహం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది చాలా మంచి నిర్ణయం సుబల. ధన్యవాదాలు. ధృతరాష్ట్రుడికి మరియు గాంధారికి వివాహం అయిన తర్వాత దృశ్యాన్ని మనం చూద్దాం. గాంధారి రాజ్యంలో నుంచి గాంధారిని తీసుకెళ్లే తరుణాన్ని చూద్దాం. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో తీసుకెళ్లే తరుణాన్ని మనం తిరిగిద్దాం. మీ ఆశీర్వాదం ఏంటి మామగారు? మరికొన్ని కాలానికి వీరు మోసం చేసి వివాహం జరిపించారని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు
ఎలా తన మామకు చెప్పి పదపించుకుంటాడో చూద్దాం. ఓ భీష్మ మహాశయ మామగారు, చెప్పు మేనల్లుడా. మనకి అవమానం జరిగినది. ఏమిటి అవమానం? మనకి తెలియకుండా గాంధారిని మనకి వివాహం చేసి ఆ సుబల మనల్ని మోసం చేశాడు. మీరు ఎలాగైనా సరే వారిపై ప్రతీకారం తీర్చుకోండి మామగారు. దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను. అట్లనే మామగారు. తరువాత భీష్ముడు తన ఒక తెలివైన ఉపాయంతో ఎలా పగ తీర్చుకున్నాడు, ఎలా ఈ కథని ముందుకు తీసుకెళ్లాడో చూద్దాం. కురురాజ్య వంశం గాంధారి రాజ్యత్వ వాస్తవ్యులకు ప్రణామములు. వీరందరూ సపరివార సమేతంగా మా గాంధారి రాజ్యానికి ఇచ్చేసి విందు ఆరంభించమని మా ప్రణామములు. భీష్ముడు మనల్ని ఎందుకు పిలిచాడు కనుక మనం అందరం కలిసి వెళ్దాం. ఆగండి అక్కడే. వీరిద్దరిని 100 మంది సంతానాన్ని బంధించండి. వీళ్ళకి కేవలం మనిషికి ఒక మెతుకు నుంచి ఒకరి ఆహారం వేయండి. వీళ్ళు తీసుకెళ్లి వీళ్ళు కఠిన కారాగార శిక్షలో బంధించండి. తరువాత జైలు తరుణం. ఈ జైలు తరుణంలో ఎలా మన శకుని ఎలా ఉపాయాన్ని పండి ఎలా ఈ కురు రాజ్యంపై ఎలా పగటించుకున్నాడో మనకి తిలకిద్దాం. వీరికి ఆహారం అవ్వకూడదు. కుమార, మనకి ఎంతో అవమానం జరిగింది కనుక నా కుమారుడు 100 మందిలో చివరి వాడిపై నువ్వు ఎంతో తెలివి కలవాడికి, ఎన్ని యుద్ధాలైనా ఎలా అయినా చేయాలో తెలిసిన వాడికి కనుక మా అందరి వెతుకులు తీసుకొని నువ్వే తిని భుజించు. తరువాత గాంధార్య రాజ్యానికి చెందిన వారంతా ఒక్కొక్కరిగా మరణానికి పాల్పడుతున్నారు. వారికి ఆహారం లేక వాడి ఆహారం లేక రక్షించిపోయి శక్తిని కోల్పోయి ఒక్కొక్కరిని మరణించుతుండగా గాంధారి భీష్ముడి వద్దకు వచ్చిన కోరిక కోరింది. ఆ కోరికలేంటో మనకి తెలిసిద్దాం. ప్రణామములు. నా వంశాన్ని ఒక్కొక్కరిని కోల్పోతూ నేను చాలా దుఃఖిస్తున్నాను. దయచేసి నా అన్న అయిన శకునిని విడిపించండి. ఈ కోరికను నేను నెరవేరుస్తాను. ఎవరక్కడ? శకునిని విడిపించండి. మరి కొంతకాలం మరణిస్తాడన్న వార్త తెలుసుకొని సుబల తన కుమారుడైనటువంటి శకునిని పిలవండి, నేను అతనితో ఒక సందేశం ఇవ్వాలని చెప్పి శకునిని పిలిపిస్తాడు. కుమార శకుని ఇట్రా. నాకు మరణకారణం దగ్గరైనది కనుక ఈ ప్రతీకారం నువ్వు ఎలా అయినా తీర్చుకోవాలి. నేను చనిపోయిన తర్వాత నా వెనుముకని మీరు పాశులధార చేసుకొని ఆ యుద్ధాన్ని ఎలా అయినా సాధించాలి. ఈ తర్వాత శకుని తన కాళ్ళని కోల్పోయి ఎలా అంగవైకల్యుడు అవుతాడో తిలకిద్దాం. ఎలా ఉపాయాలు పండి కురు రాజ్యాన్ని కురు సామ్రాజ్యాన్ని ఎలా రచిస్తాడో చూద్దాం. కురు వంశం లేకుండా చేస్తాడు. తిలకిద్దాం. రేపట్లో పాచికలాట ప్రారంభంగా ఉన్నది. ఈ పాచికలాటలో అందరికీ తెలిసినది, శకుని పాచికలాటలో పాండవులకు అవమానం జరిపించి కౌరవులను గెలిపించాలని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఎవరికి తెలియని అంతర్రహస్యం శకుని పగ, అతని ఎన్నో సంవత్సరాల పగ, ప్రతీకారం తనలో రగిలిపోతుందని ఎలాగైనా తీర్చుకోవాలి అని ఎలా పన్నాగాలు పండి కురుక్షేత్రంలో రణరంగానికి ఎలా పాల్పడతాడో చూద్దాం. మా తండ్రి చంపిన కౌరవులు వీరు పాండవులు కలిసి జూదమాడదా, నా పగను తీర్చుబడేదా. ఈ పాచికల ఆటలు నేను కురుక్షేత్రులకి పాండవులకి ఈ యుద్ధం జరిపించి నా పగ తీర్చుకునేదా. ఈ యుద్ధం ఇంతటి మహానమైన ఆటల్లో గెలుపొందిన కౌరవులు సంతోషపడతారు, ఎంతో ఆనందపడతారు. పాండవుల్ని ఎలాగైనా లేకుండా చేద్దామని చెప్పి ఆలోచిస్తారు. ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది. నిండు సభలో ఒక మహిళకు అవమానం జరుగుతుంది. దాంట్లో ఎంతగానో రగిలిపోయిన భీష్ముడు 3 ఆదేశాలు ఇస్తాడు. ఎలాగైనా సరే
రే ఈ కౌరవులను లేకుండా చేస్తాను అని చెప్పి మూడు వాగ్దానాలను ఇస్తాడు. ఆ 3 వాగ్దానాలు నెరవేర్చుకుంటాడు. కానీ ఇక్కడ శకుని పన్నిన పన్నాగం కురుక్షేత్రంలో కురు రాజ్యం లేకుండా, కురు వంశమే లేకుండా చేయడమే అతని పన్నాగం చివరికి తీరింది. తర్వాత శకుని యుద్ధంలో మరణానికి పాల్పడతారు. దీన్ని బట్టి మనకి అర్థమైనది ఏమనగా, ఏదైనా ఒక పనిని మనం అనుకున్నామంటే దానికోసం సరైన సందర్భం కోసం వేచి చూడాలి. వేచి చూస్తేనే ఆ సందర్భం వచ్చినప్పుడు మన మేధస్సుతో మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ కదలాలి. కానీ ఇంతటి ఈ మహాభారతంలో శకుని ఒకరి దగ్గరికి వెళ్ళలేదు. అతనే మన సర్వలోక అధిపతి జగన్నాథుడు, ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అతనే సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు. ఇతని లీలల ముందు మనం ఎంత మానవులు మాత్రమే. అంతటి కురుక్షేత్ర యుద్ధంలో గదాన్ని రథసారిలాగా నడిపిస్తూ ఈ శ్రీమన్నారాయణుడు ముందుండి ఆ యుద్ధాన్ని మొత్తం ముందుకు తీసుకుపోయాడు. పాండవుల మధ్య ముందునే కౌరవులను మట్టు పెట్టి శకుని యొక్క ఆవేశాన్ని అన్నిటినీ తన పగను తీర్చుకున్నాడు. కానీ ఇక్కడ అత్యంత కీలక పాత్ర పోషించినది ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. అందరం నమస్కరించుకుందాం శ్రీమన్నారాయణుడికి. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీ మహావిష్ణువు అతని లీలవాడు, మనకి సృష్టిలోనూ మనల్ని ముందు నడిపించేవాడు. దీనిలోని నీతి ఏమి అనగా, మనం నేటి సమాజంలో ఎన్నో దుర్మార్గాలకు పాల్పడుతున్నాం. మనం సరైన సమయం కోసం వేచి చూడాలి. మనం కండ బలం కాదు, బుద్ధి బలంతో సాధించాలన్నది మా చిన్న ఒక నాటకం ద్వారా మీ అందరికీ సందేశాన్ని అందించాము. మాకు ఇటువంటి చక్కని అవకాశం ఇచ్చినందుకు ఇస్కాన్ వారికి గీతోత్సవం కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. అంటే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులకు, మా గురువులకు అందరికీ, అండ్ మా ప్రిన్సిపల్ మేడం అనురాధ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతటితో ముగిసినది.